ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డల ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు 15వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చి ఉన్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడ ఇచ్చాను. ప్రియులారా, ఇక్కడ గురుడి వారిని ఒకరిని యేసు ప్రభు వారు తీసుకొచ్చినప్పుడు ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను అతని కన్నులపై పూచి, నీవు వెళ్ళి సిలోయమను కోనేటిలో కడుక్కోమన్నాడు. అతను వెళ్ళి ఆ రీతిగా కడుక్కున్న వెంటనే అతనికి చూపు వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభు వారి జీవితకాలంలో ఆయన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి 3.5 సంవత్సరాల్లో అనేక మంది గురుడి వారు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు. కానీ ఏ గురుడి వారిని సిలోయమను కోనేటిలోనికి వెళ్ళి కడుక్కోమనలేదు, లేదా ఇతర చోట్లకి వెళ్ళి కడుక్కోమనలేదు. కొందరికేమో వెంటనే చూపొచ్చింది. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, యేసు అక్కడ నుండి వెళ్ళి చూడగా 2 గురుడు వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గురుడి వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాకని చెప్పినంతలో వారి కన్నులు వచ్చినాయి. ఇక్కడ 2 గురుడు వారికి మరి ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వెంటనే మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం అనడంతో వారికి చూపు వచ్చింది. అలాగే ఇంకొక సంఘటన కూడా మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు దయ్యం పట్టిన గురుడివాడును మోగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచిన ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడైన. ఇక్కడ కూడా దయ్యం పట్టినటువంటి వాడు, గుడ్డివాడు, మోగవాడిన ఒకరిని తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచినందున వెంటనే అతనికి చూపు, మాట్లాడే శక్తి కూడా వచ్చింది. ఇంకా ఆయన వెళుతూ ఉన్నప్పుడు మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 30వ వచనం, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు, యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేశారు. ఓరకుండుడని జనులు వారిని గద్దించరు, కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేశారు. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగుగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవలనని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టిన వారు వెంటనే దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రియులారా, ఇంకా మార్కు శుభవార్త 8వ అధ్యాయం కూడా ఆయన గురుడివాని 8వ అధ్యాయము 23వ వచనం, ఆయన గురుడివాని చేయి పట్టుకుని ఊరు పెలుగులకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులు ఉంచి, నీకేమైనా కనబడుచున్నదని వారిని అడుగగా, వాడు కన్నులెత్తి, నాకు మనుషులు కనబడుచున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ వీరందరికి కూడా ప్రభువారు అడిగిన వెంటనే వారికి స్వస్థతనిచ్చాడు, వారి కన్నులు తెరవబడ్డాయి. కానీ ఈ పుట్టుగుడ్డు వానికి మాత్రము నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను కన్నులకు పూచి, నువ్వు వెళ్ళి సిలోయమను కోనేటిలో కడుక్కోమని చెప్తున్నాడు. ఆ కడుక్కున్న తర్వాతే అతనికి చూపు వచ్చింది. దీన్ని బట్టి ప్రభువారు రాబోయేటటువంటి కాలంలో గ్రుడ్డితనముతో, పాపాంతకారమైనటువంటి గ్రుడ్డితనముతో మ్రొగ్గుతున్నటువంటి సమస్త మానవాళికి కూడా ఏ విధంగా మనము ఆ పాపాలను కడుక్కోవాలి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, అదేంటి, గురుడ్డువానికి చూపునివ్వటానికే నాటి కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నాడు. గురుడ్డువాడికి మనకి సంబంధం ఏంటి? మేము గురుడ్డువారం కాదు కదా, మాకు చూపు
బాగుంది, 2 కళ్ళు బాగా కనపడుతున్నాయి, చిన్న వస్తువులను కూడా నేను సూదిలో దారం ఎక్కించగలను, మేము గురుడ్డు వారం ఏంటి అని అనుకోవచ్చు. దాన్ని బట్టి ప్రభువారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. 17వ వచనంలో అవివేకులారా అంధులారా. 19వ వచనం అవివేకులారా అంధులారా. ఇంకా 24వ వచనము అవివేకులారా అంధులైన మార్గదర్శకులారా. 26వ వచనం గుడ్డి పరిసయుడా అని చెప్తున్నాడు. ఇక్కడ శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను యేసు ప్రభువారు అంధులుగా చెప్తున్నాడు. ఎందుచేతనంటే 23వ వచనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్తున్నారు. అక్కడ దేవాలయంలోనికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు వెళ్ళి వారు ఇతరులకు బోధిస్తూ ఉన్నటువంటి వారు ఈనాటి సేవకులు వలె. అలాగే ఈనాటి క్రైస్తవ సమాజం వల్లే ఆనాటి పరిసయ్యులు. వారు ప్రతి ఆదివారం దేవాలయానికి వెళుతున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ వారిలో ఏమేమి లేదంట. 23వ వచనంలో వారిలో న్యాయము, కనికరము, విశ్వాసము లేదట. ఏదో చేస్తున్నాం అని చేస్తున్నారు. అందుకే వారిని గురుడ్డి వారిగా దేవుడు చెబుతున్నాడు. కళ్ళు ఉన్నాయి కానీ వారి మనోనేత్రాలు తెరవబడలేదు, వారి హృదయము తెరవబడలేదని గురుడ్డితనంతో ఉన్నారని గురుడ్డివారిగా చెప్తున్నాడు. ఈరోజు మనలో కూడా చాలామంది బోధకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ, క్రైస్తవులమని మనం పిలువబడుతున్నటువంటి మనం అందరం కూడా ఆనాటి పరిసయ్యుల వలె, ఆనాటి ధర్మశాస్త్ర బోధకుల వలె, ఆనాటి శాస్త్రుల వలె న్యాయము, కనికరము, విశ్వాసము లేకుండా జీవిస్తూ గురుడ్డివారిగా ఉంటున్నాము. ఇంకా 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనము నుంచి మనము చూసినట్లయితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును, ఈ వాగ్దానముల మూలమును మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అని అగును. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, ఎవరిలోనైతే భక్తి లేకుండా ఉంటుందో, ఎవరిలోనైతే సోదర ప్రేమ లేకుండా ఉంటుందో, ఎవరిలోనైతే దయ లేకుండా ఉంటుందో, ఎవరిలోనైతే సద్గుణం లేకుండా ఉంటుందో, ఎవరిలోనైతే మరి దయ, ప్రేమ, జాలి లేకుండా ఉంటాయో, సహోదర ప్రేమ లేకుండా ఉంటారో వారందరూ కూడా గ్రుడ్డివారు, దూరదృష్టి లేని వాడని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారేమో ధర్మశాస్త్ర బోధకులను, శాస్త్రులను, పరిసయ్యులను ఆయన ఏమంటున్నాడంటే, మీలో విశ్వాసము, కనికరము ఇవి లేవు, న్యాయము, విశ్వాసము, కనికరము లేవు అని అందు గురించి మీరు అంధులు అంటున్నాడు ప్రభువారు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడంటే, మీలో సహోదర ప్రేమ లేకపోయినా, సహనం లేకపోయినా, నిగ్రహం లేకపోయినా, మీలో దయ లేకపోయినా గురుడ్డివారు, దూరదృష్టి లేనివాడని పేతురు గారు అంటున్నారు. ఇంకా 1వ యోహాను 2వ అధ్యాయము
11వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి, 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ విపులంగా చెప్పిన సహోదర ప్రేమ లేనటువంటి వాడు గ్రుడ్డివాడు అని చెప్పబడుతుంది. ఇంకా 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసినవాడు. ఈ లోకమనేటువంటి ఆశలు కోరికలు అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనకు అవిశ్వాసములో మనల్ని నెడుతూ మనకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుందని చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 19వ వచనంలో, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకము, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు, ఎలాగనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగజేయును అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఇక్కడ డబ్బు లంచాలుగా ఇవ్వటం కానీ లంచం పుచ్చుకోవటం కానీ అది గ్రుడ్డితనము అని చెప్పబడుతుంది. ఇంకా విశ్వాసము కనికరము లేకపోతే గ్రుడ్డివాడు అని చెప్తుంది, న్యాయము లేకపోతే గ్రుడ్డివాడు అని చెప్తుంది, సహోదర ప్రేమ లేకపోతే గ్రుడ్డివాడు అని చెప్తుంది. మరి అందుకనే ఇర్మియా ప్రవక్త 5వ అధ్యాయము 21వ వచనం, కనులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూఢులారా అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనలో కూడా ఆనాటి పుట్టి గ్రుడ్డి వారి వలె మనలో కనికరము, విశ్వాసము, న్యాయము, సహోదర ప్రేమ, లంచగొండితనము, కోపము, పగ, ద్వేషాలు ఉంచుకున్నటువంటి మనము, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉన్నటువంటి మనము గ్రుడ్డివారిగా ఉన్నాము. ఈ గ్రుడ్డితనం మనం పోగొట్టుకోవాలంటే ఆనాడు ఆ పుట్టి గ్రుడ్డివాడు సిలోయము కోనేటి దగ్గరకు వెళ్ళి కడుక్కున్నట్టుగా మనమును మన యొక్క పాపములను, మన యొక్క గ్రుడ్డితనమును, మనలోని అవిశ్వాసమును, మనలోని పగ, ద్వేషము, లంచగొండితనము ఉన్నటువంటి ఇటువంటి కోరికలన్నిటిని, అంధత్వాన్ని కలగజేసేటటువంటి ఇటువంటి ఆశలన్నిటిని మనము కడిగి వేసుకోవాలి. ఆ కడిగి వేయబడటానికి పంపబడిన అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళాలి. అయితే పంపబడిన కోనేరేది? యేసు ప్రభువారు ఆయనోడు పంపబడిన కోనేరు అనేటువంటి కోనేరు ఉంది, సిలోయము. అక్కడికి ఆ సిలోయం అనే మాటకి పంపబడిన అర్థం. మరి అక్కడికి వెళ్ళి కడుక్కున్నారు. మనము పంపబడిన కోనేరు మనకేది? అదే సిలోయము కోనేరు మనకేది? మేము గ్రుడ్డితనంతో ఉన్నాము, మేము అవిశ్వాసంతో ఉన్నాము, కనికరం లేకుండా ఉన్నాము, న్యాయం లేకుండా ఉన్నాము, అన్యాయం చేస్తూనే ఉన్నాము, సహోదర ప్రేమ అసలే లేదు, లంచగొండితనంతో మగ్గిపోతున్నటువంటి మేము గ్రుడ్డివారమైన మేము ఏ కోనేటిలోకి వెళ్ళి మేము కనుక్కోవాలి? సిలోయము అనేది కోనేరు ఏది? పంపబడిన కోనేరేది? ప్రియులారా, పంపబడిన వాడు ఎవరు అంటే యేసయ్య. అదేంటి యేసయ్య పంపబడిన వాడు అంటావేంటి? మనందరము దేవుని చేత పంపబడిన వారమా అని అంటే, మనము సృష్టించబడినటువంటి వారు, చేయబడినటువంటి వారు. సృష్టికర్త దేవుడు, మనము సృష్టికర్త చేత సృష్టింపబడినటువంటి వారు. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఏలైనగా దేవుడు
తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్కదము ఇదే. దేవుడు భూమిని, యావత్ సృష్టిని, ఆకాశమును, నక్షత్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు సృష్టించాడు. అంటే దేవుడు చేత చేయబడినది. దేవుడు అనేటటువంటి వాడు సృష్టింపబడిన వాడు కాదు. ఆయన సృష్టింపబడక పూర్వమే ఉన్నటువంటి వాడు. అంటే ఎవరైనా ఏదైనా వస్తువు కానీ ఏదైనా కానీ చేస్తే అది చేయబడుతుంది, సృష్టింపబడుతుంది. సృష్టింపబడేవాడు ఉన్నవాడు అయి ఉండాలి, ఎప్పుడూ ఉన్నవాడు ఉంటుంది. మరి ప్రియులరా, ఈ సృష్టింపబడినటువంటి దేవుడు ఆయనను ఎవరు కూడా సృష్టించినటువంటి దేవుడు, ఆ సృష్టించినటువంటి దేవుడే సమస్త మానవాళిని సృజించాడు. ఆదికాండము 1:16 గొప్ప జ్యోతులు, ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. మరి అలాగే ఆయా జాతుల ప్రకారం పశువులను 25 ఆయా జాతుల ప్రకారము ఆదికాండం మొత్తం అంతా మనం చూసినట్లయితే ఆదికాండము మనుషుని సృజించినటువంటి విధానం కూడా 5వ అధ్యాయము 1వ మనం చూసినట్లయితే మనుషుని సృష్టించినటువంటి విధానమును, అలాగే ఆదికాండము 1:25 చూసినట్లయితే పశువులను ఆయా జాతుల ప్రకారం ప్రతిదాన్ని చేసినటువంటి విధానమును, అలాగే 1వ అధ్యాయము 16 సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశాలను సృష్టించిన విధానాన్ని మనం చూడవచ్చు. ప్రియులారా, ఆయన సృష్టించాడు, దేవుడు సృష్టించాడు. అలాగే దేవుడు ఆకాశ విశాలము చేసి ఆ విశాల కింద జలములను, విశాలం మీద జలములను వేరు ఆ ప్రకారమైన. మరి దేవుడు ఈ సమస్త మానవాళిని సృష్టించాడు, చేశాడు. మరి సృష్టింపబడినటువంటి పంపబడినవాడు ఎవరు అనేది మనం చూసినట్లయితే లోకా శుభవార్త 4వ అధ్యాయము 43 నేనేతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని చెప్పబడుతుంది. యేసు ప్రభువారు నేను సువార్త ప్రకటించడానికి నేను పంపబడి తిని అన్నాడు. యేసయ్య సృష్టింపబడినవాడు కాదు, సృష్టించేటటువంటి వాడు. సృష్టించేటటువంటి యేసయ్య పంపబడినటువంటి పరలోకము నుండి తండ్రి అయిన దేవుని చేత ఆయన ఈ భూలోకానికి పంపబడినటువంటి వాడు. సృష్టించబడినటువంటి వారమైనటువంటి మనము సృష్టించబడినటువంటి వారు, దేవుని చేత సృష్టింపబడినటువంటి వారు, చేసిన వారు. ఆ సృష్టించబడిన వారు అనే దాని గురించి మనము తెలుసుకోవాలంటే మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక పంపబడినవాడు మాత్రము సృష్టింపబడినవాడు కాదు. యేసయ్య పంపబడినవాడు, ఆయన తండ్రి వద్ద నుండి వచ్చినటువంటి. ఎందుకంటే ఆయన సృష్టించడానికి ఆయన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన ఎవరూ సృష్టించలేదు కనుక, ఆయన ఎవరూ చేయలేదు కనుక, ఆయన ఉన్నవాడు కనుక, ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నవాడు కనుక ఆయన దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. ఇంకా జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ 11వ చూసినట్లయితే సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. యేసు ప్రభువారు పుట్టక పూర్వము సుమారుగా 500 సంవత్సరాల క్రితము జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యకు వస్తాను, మీతో నివసిస్తాను, మరి అప్పుడు మీరు గుర్తిస్తారు నన్ను దేవుడైనటువంటి యెహోవా మీ వద్దకు పంపాడని అని జకరియా ద్వారా అప్పుడే మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. అంటే
యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునిపే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఉన్నవాడును ఎవరూ సృష్టించలేదు, పంపబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడు ప్రియులారా. ఇంకా యెషయా గ్రంథము 42వ అధ్యాయం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకలాడుచున్న జనుపనార ఒత్తిన ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగపడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృష్టించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గురుడ్డి వారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెప్పించుటకు, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలకు తెప్పించుటకు యెహోవాగునగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపుతానని, ఆయన మీకోసము సమస్తము సృష్టించి మరి సమస్త ప్రాణులకు మరి ఆయన జీవాత్మనిచ్చి ఆయన ఉన్నటువంటి ఆ సేవకుడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నటువంటి సేవకుడు మీ మధ్యకు నేను పంపుచు ఉన్నాను. ఆయన వచ్చి గ్రుడ్డి వారి కన్నులు తెరుస్తాడు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే లోక శుభార్త 4వ అధ్యాయం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత వత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. గ్రుడ్డి వారికి చూపునివ్వటానికి, చెరలోనున్న వారు విడిపించడానికి తండ్రి దేవుడు నన్ను పంపాడని చెప్తున్నాడు. అనగా లోకశువార్త 4వ అధ్యాయం కూడా చూసినట్లయితే, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళిన జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రోజు సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని చెప్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనములు, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని ప్రభువారు చెప్తున్నాడు. అలాగే 1వ యోహాను గారు కూడా 1వ యోహాను 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడని యోహాను గారు కూడా సాక్ష్యమిస్తున్నాడు. యేసు ప్రభువారు మరి తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడని చెప్తున్నాడు. అంటే పంపబడినటువంటి వాడు, సిలోయము అనగా పంపబడినవాడు. ఆ పంపబడినవాడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి మనము మన పాపాలను కడిగి వేసుకుంటే, యేసు ప్రభు అనే సిలోయమును కోనేటిలోనికి వెళ్ళి మన పాపాలను కడిగి వేసుకుంటే మన పాపాలు పోతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి రమ్మంటున్నావు నువ్వు. యేసు ప్రభు గారు చనిపోయి 2026 సంవత్సరాలు అయింది. పంపబడినవాడు యేసయ్యే, మంచిదే. మరి నీవు యేసయ్య దగ్గరికి వెళ్ళమంటున్నావు. యేసయ్య ఎక్కడ ఉన్నాడో, మేము కూడా చనిపోయి పరలోక రాజ్యంలోకి వెళ్తే అక్కడ ఉంటాడు, అక్కడ కడుక్కోవాలని మీరు అనొచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మేము పంపుచున్నానని వారితో చెప్పెను.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి క్షమింపబడును, ఎవరి పాపములను చెందుతారో అవి చేయని వారితో చెప్పాను. తండ్రి దేవుడు యేసు ప్రభువారిని ఎలా పంపాడో యేసు ప్రభువారు తన శిష్యులను ఆ రీతిగానే పంపుతున్నాడు. ఈనాటి దైవ సేవకులు, గురువులు దేవుని చేత పంపబడినటువంటి వారు ఆ పంపబడిన వారి వద్దకు వెళ్ళి మన పాపాలను కడుక్కోవాలి. వారి దగ్గరికి వెళ్ళి మన పాపాలు కడుక్కోవటం ఎలా అని మనం అనుకోవచ్చు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 26వ వచనం, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. తండ్రి చేత యేసయ్య పంపబడి ఉన్నాడు. యేసయ్య చేత యేసు ప్రభు శిష్యులు పంపబడి ఉన్నారు. దైవ సేవకులు పంపబడి ఉన్నారు. ఆ పంపబడిన వారి యొద్దకు దేవుని వాక్యము పంపబడి ఉన్నది. అందుకనే ఎఫెసీయులకు 5:27లో చెబుతున్నాడు, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకును అని చెప్పబడుతుంది. ప్రియులారా, పుట్టి గ్రుడ్డివారమైనటువంటి మనము మన యొక్క పాపముల చేత గ్రుడ్డివారిగా ఉన్నటువంటి మనము, మన యొక్క దోషముల చేత గ్రుడ్డివారమైనటువంటి మనము, మన యొక్క లచ్చగొండితనము చేత గ్రుడ్డివారమైనటువంటి మనము, న్యాయము లేక అన్యాయముగా ప్రవర్తిస్తున్నటువంటి గుడ్డివారిగా ఉన్నటువంటి మనము, విశ్వాసము లేక గుడ్డివారిగా ఉన్నటువంటి మనము, సహోదర ప్రేమ లేక గుడ్డివారిగా ఉన్నటువంటి మనము, భక్తి లేక గుడ్డివారిగా ఉన్నటువంటి మనము, సిలోయము అని పంపబడిన యేసు ప్రభువారు యొద్దకు అనగా యేసు ప్రభువారు పంపబడిన శిష్యుల యొద్దకు అనగా యేసు ప్రభువారు పంపిన శిష్యుల యొద్దకు పంపబడిన వాక్యము ద్వారా మనము ఆ గ్రుడ్డితనాన్ని పోగొట్టుకోవాలి. పంపబడినవాడు యేసు ప్రభు, పంపినవాడు తండ్రి దేవుడు. యేసు ప్రభువారు యేసు ప్రభువారి చేత పంపబడినటువంటి వారు శిష్యులు. శిష్యుల దగ్గరకు యేసు ప్రభువారి దేవుని యొక్క వాక్యము పంపబడింది. ఆ పంపబడిన వాక్యము ద్వారా మనము ఆ కోనేటిలో ఆ పంపబడిన వాక్యం ద్వారా ఆ వాక్యములో ఉదక స్నానము చేసి మనము రక్షణ పొందాలి, మన గ్రుడ్డితనాన్ని పోగొట్టుకోవాలి. అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.